కుష్ఠరోగం ఎందుకు వస్తుందో చెప్పుకున్నాం. ఒక రోజున యేసుక్రీస్తు వారు ఎందుకు వస్తుంది? మొదటిది సేవకులకు విరోధంగా మనము, అంటే ఈ మాటలో చెప్పి రక్షణ పొందిన వారికి ఎవ్వరికి విరోధంగా కూడా మనము, అంటే ఆ మాట లైసెన్స్ ఏంటి? సేవకులకు విరోధంగా మాట, విశ్వాసులకు విరోధంగా బాగా విచ్చలవిడిగా మాట్లాడవచ్చా? అదే అంటున్నాను. దేవుని పిల్లలకి ఎవరికి విరోధంగా మనం మాట్లాడడానికి వీలు లేదు, గుర్తుపెట్టుకో. రెండవది, ఎవరైనా అనని మాట అన్నారు అన్నట్లు, చెప్పని మాట చెప్పారు అన్నట్టు ఎవరి దగ్గర మాట్లాడొద్దు. కప్ప గనక వింటున్నారా, అరిసి అరిసి పాము నోట్లో పడినట్టు చేయబాకు. వింటున్నారా? కప్ప చెడిపోయేదే, కప్పకున్న గుర్తింపే దాని అరుపు. వర్షాకాలాల్లో వింటున్నారా, మనం గనక ఆ చిన్న చిన్న ఎక్కడైనా వర్షాలు పడినప్పుడు ఆ తెప్పలు అక్కడక్కడ మీరు చూడండి, చిన్న చిన్న గుంటల్లో ఈ కప్పలు అరుస్తూ ఉంటాయి. అది వినడానికి అది రైమింగ్గా అరుస్తూ ఉంటాయి, మ్యూజిక్ లాగా అరుస్తూ ఉంటాయి. అది మీకు తెలుసా? అది వర్షానికి తగినట్లుగా కేకలు వేస్తూ ఉన్న కప్ప చనిపోయేది దాని కేక ద్వారా, దాని అరుపు వల్ల. ఎందుకంటే దాని అరుపును బట్టి సర్పం దాని దగ్గరికి వెళ్తుంది, దాన్ని తినేస్తుంది. అలాగనే మన నోటి మాటలే మనకు దీవెన. కొన్ని సందర్భాలు మన నోటి మాటలే మనకు అవమానాన్ని, లేకపోతే అపకీర్తిని, లేకపోతే మన స్థాయి నుంచి మనం పడద్రోస్తుందేమో. అనని మాట అన్నాడు సేవకుడు అని అక్కడికి వెళ్ళి చెప్పారు. ఆయన అనల పాపం, ఆయన అన్నాడని చెప్పాడు. రెండవది, ఇక్కడికో చేయగారి దగ్గర వేరే మాట చెప్పాడు. దేవుడు తన సేవల నుండి వాడిని నిరంతరం వాడి సంతతిని బహిష్కరించేశాడు. ఆలోచన చేసుకో. మూడవ మాట, ఎందుకు కుష్టు కలిగింది? నీకు ఇచ్చిన పని ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి? నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నిన్ను సేవ చేయమని పిలిస్తే దానికి వచ్చేసి జాబ్ చేసుకుంటాను, లేకపోతే XYZ చేస్తున్నాను అనబాక. కమ్. అయితే ప్రభు నిన్ను జాబే చేసుకో, సేవకు రావద్దంటే అదే చేస్తూ చెయ్యి, అదే చెయ్యి, సేవలోకి రాబాక. మరికొందరిని జాబ్ చేస్తూ సేవ చేయమంటే అదే చెయ్యి. దేవుడు నిన్ను సహవాసంలో నిలబడి ఉండమంటే ఈ సహవాసంలోనే ఉండు. ఇస్కియా ఫ్రాన్సిస్ దగ్గర కనపడతాను, ఈ సహవాసంలో ఉండమంటే వింటున్నారా? కొంతమందికి ఇట్లాంటి బుద్ధులు ఉంటాయి. అక్కడ పొలాను గురించి విన్నాను, సియోన్ అని, దానిలోకి వెళ్ళి ఉంటాను. దేవుడు ఇక్కడ సహవాసంలో ఉండమంటే అది బడా చర్చి, అది మెగా చర్చి, అక్కడికి వెళ్తాను. ప్రభు నేను ఇక్కడ ఉంటే అది పరిశుద్ధుల సంఘం, నేను అక్కడికి పోతాను. వీళ్ళు వెళ్ళడానికి పెట్టుకునే పేర్లు ఇవన్నీ. ఒక చోట నిన్ను ఉండమన్నప్పుడు అక్కడే ఉండు. అయ్యా ఇది కూడా దేవుని సేవనయ్యా, అయ్యను నువ్వు చెప్పబాక, అయ్యను నువ్వు చెప్పొద్దు. ఇది దేవుని సేవనా, అది దేవుని సేవనయ్యా, సింహాసన రాజ్యవరణము, ఇక్కడ ఉండి కూడా మనుషులకు సేవ చేస్తున్నా. నో, నీకు అప్పగించినది అదే చెయ్యి. ఒక చోట నాటినప్పుడు అక్కడే ఉండి, అక్కడి నుంచి నువ్వు ఒకవేళ వెళ్ళాలి, లేకపోతే ప్రభువు నిన్ను వెళ్ళమంటేనే నువ్వు కదలాలి, కానీ ఆయన నిన్ను వెళ్ళమనకుండా నువ్వు కదలకూడదు. దేవుని స్తోత్రం చెప్పాలి.